First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. మనం చెన్నై వాళ్ళ సొంత గ్రామమైన మెదక్పల్లిలో ఉన్నాం. ఇక్కడ ఎవరిని పలకరించినా దుఃఖం, వాళ్ళకి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. మాట్లాడే పరిస్థితులు లేరు. కళ్ళ ముందల పసి ప్రాణాలు పోయిన చాలా ఘటన ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళ బంధువులు అయితేనేమి, చెన్నై గారు అయితేనేమి ధైర్యం చేసి, అంటే వీళ్ళు మాట్లాడకపోతే ఆమెకు శిక్ష పడదు, ఖచ్చితంగా ఆమెకు శిక్ష పడాలి, మరి ఎక్కడ ఇలాంటి జరగకుండా ఉండాలి, ఆమెకు శిక్ష పడాలనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు అంత బాధలో ఉన్నా కూడా మనతో మాట్లాడుతున్నారు. ఇకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే గెట్ టుగెదర్ మొత్తం వీళ్ళ జీవితాన్ని మార్చేసిందని చెప్తున్నారు. ఆ గెట్ టుగెదర్ పోయిన తాను నుంచి రజితలో మార్పు వచ్చింది. ఆమె ఆ శివ అనే వ్యక్తికి వశమైపోయింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఇంకోటి ఏంటంటే, ఆ పోయొచ్చిన కాంచి రజిత బాగా నటించింది. ఇంత ముందు కంటే చెన్నై ఫస్ట్ నుంచి చాలా బాగా చూసుకున్నట్టు ఆమె కూడా మంచిగా ఉండేదండి. ఇంకా ఎప్పుడైతే శివ పరిచయం అయిందో ఇంకా అతి ప్రేమ ఒలకపోసింది, ఎక్కువ చూపించింది. పిల్లల మీద మాత్రం కఠినంగా ప్రవర్తించుకుంటూ వచ్చింది. ఒక 5 days చూసుకుంది, ఒకటి బంది ప్లాన్ వేసింది. అంతకు ముందే ఆస్తి పేపర్లన్నీ ఆమె మీదే ఉన్నాయి. ఈవెన్ జిరాక్స్లు కూడా, ఎవిడెన్స్లు, కనీసం రిజిస్టర్ డాక్యుమెంట్ నెంబర్ తెలియకుండా కూడా చాలా జాగ్రత్తగా మసులుకుంది. శివకి ఇచ్చిందా, వాళ్ళ అమ్మగారింటి ఇక్కడ పెట్టిందా, అది తర్వాత ఎక్కడ పెట్టిందో తెలియదు, కానీ మొత్తం మీద పక్కడబంది ప్రాంతం దిగింది. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, రజిత తల్లి కూడా అంతకరాలేనంట. ఆమె కూడా తన సవితని దారుణంగా హత్య చేసిందట. ఈ హత్య ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె మెంటాలిటీ స్తబ్దుగా మైండ్లో ఉండి, తర్వాత దారుణంగా తన కామ కోరిక కోసం కన్న పేగును తెంచేసింది. ఇంతటి మహిళ తెలుగు జాతులనే కాదు, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇటువంటి కర్కశరాలైన ఈమెకి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి, లేదంటే ఎన్కౌంటర్ చేసి చంపేయాలి, ఆమెను మాత్రం బయటికి రానియొద్దని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు కావేరి, మెదక్పల్లి గ్రామం, తలకొండపల్లి మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. నేను తనకు తోటికోడలను అవుతాను. అలా చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత కిరాతకంగా ఇట్లా పిల్లల్ని గొంతు నులిమి ముక్కు మూసి చంపిందంటే ఎంత నరకయాతన అనుభవించుంటారు పిల్లలు. ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ప్రతి ఒక్క తల్లికి వందనాలు చేసి చెప్తున్నాను. ప్రతి ఒక్క తల్లి ఆలోచించండి. ఆ పిల్లల నరకయాతన ఆలోచించి తనకి ఎలాంటి శిక్ష పడితే న్యాయం జరుగుతుందో, మాకు ఎలాంటి న్యాయం చేస్తారో మీరే చెప్పండి. చూసిన ప్రతి ఒక్క మహిళకు దండం పెట్టి చెప్తున్నా, మాకు ఎట్లాంటి న్యాయం చేస్తారో మీడియా తరఫున కానీ, న్యాయవాది తరఫున కానీ, పోలీసుల తరఫున కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సహాయంతో మాకు ఎట్లాంటి న్యాయం చేస్తారో, ఇలాంటి సంఘటన మీ కుటుంబంలో జరిగితే మీరెలా స్పందిస్తారో అలాగే మా కుటుంబానికి కూడా స్పందిస్తారని కోరుకుంటూ, నాకైతే న్యాయం జరగాలి. కేంద్ర ప్రభుత్వం కెంచి, రాష్ట్ర ప్రభుత్వం కెంచి మా కుటుంబానికి, మా పిల్లలకు జరిగిన అన్యాయానికి మాకైతే న్యాయం జరగాలి. తనని ఏ విధంగా శిక్షిస్తారో మీకే వదిలేస్తున్నా. పిల్లలతోని తల్లి గాని తండ్రి ఎలా ఉండేది, భార్య భర్తలు వాళ్ళు ఎలా ఉండేది, వారంతా మీతో ఎలా ఉండేది? మాతో పాటుగా కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండేది, చాలా బాగుండేవారు. పిల్లలైతే చాలా బాగా ఆడేవారు. దసరా పండుగ వచ్చినా, ఏ పండుగ వచ్చినా ఈడికి వచ్చి బాగా ఆడుకునే వాళ్ళు, బాగా సంతోషంగా ఉండేవారు. వాళ్ళ ల్యాప్టాప్ లో ఏమని టైప్ చేశారంటే పిల్లలు, మళ్ళీ నేను విలేజ్ కు వస్తాను, మన ఊర్లో ఎలా సెలబ్రేట్ చేశానో అలా సెలబ్రేట్ చేసుకుందాము, ఈ సమ్మర్ హాలిడేస్ లో సెలబ్రేట్ చేసుకోవడానికి మేము మళ్ళీ వస్తున్నామని టైప్ చేసి మరి ఇది చేశారు సార్. వాళ్ళ కళల్ని అంతగా ఆవిరి చేసింది సార్ వాళ్ళ తల్లి. ఎలా చేసింది అసలు ఆ కన్న తల్లి? వాళ్ళ కళల్ని, పిల్లల కళల్ని మన కళగా భావించి బ్రతుకుతాం మనము. వాళ్ళ కళల్ని కుప్పగూల్చింది. తన కళని ఎలా సాకారం చేసుకోవాలనుకుంది, ఎలా స్వాధీనం చేయాలనుకుంది, తన కళని ఎలా సాధించాలనుకుంది. పిల్లలు లేని కళ అది ఏం కళ సార్? అది తల్లి లేదంటే ఈ మృగమా అర్థం అవుతలేదు. భర్తతో సఖ్యంగా ఉండేదా, ఎలా ఉండేదమ్మా? మంచిగానే ఉండేది సార్, కానీ 3 నెలల నుంచి ఇంకా ఎక్కువ ప్రేమ ఒలకబోసింది అంటుంది మా బావగారు. మా బావ మంచివాడు, మా బావ ఏది తాగడు, ప్రతి ఒక్కటి తెచ్చి పెడతారు, నా అకౌంట్లోకి బాగా పైసలు వేస్తుంటాడు, మా బావలాగా ఎవరు ఉండరు, ఎవరు మంచిగా చూసుకోరు ఇంత బాగా నన్ను అని బాగా ఎక్కిచ్చిందంట సార్. 3 నెలల నుంచి గెట్ టుగెదర్ అయినాక తను ఏ విధంగా పరిచయం అయింది, ఆ పరిచయం చేసుకున్న తర్వాత తను బాగా ఎక్కిచ్చిందంట. తను అనుకున్నాడు, నా భార్య నా మీదే ఇంత ప్రేమను చూపిస్తుంది కదా, సరే ఇదే ప్రేమ కంటిన్యూ అయితే ఇంకా బాగుంటుందని తన మనసులో అనుకుంటాడు. కానీ ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన పెట్టుకొని తన మీద ఇంత ప్రేమ ఒలకబోస్తుందని తను మాత్రం ఏ విధంగా ఆలోచన రానివ్వలేదు సార్. తన మీద ఏ విధమైనటువంటి
ఆలోచన లేకుండా ఏ విధమైనటువంటి అనుమానం రాకుండా చూసుకున్నది. అంటే తను ఎన్ని రోజుల నుంచి ఈ కుట్ర పండింది, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలోచన మైండ్ లో పెట్టుకొని తిరుగుతుంది, ఇంతమంది ముందల ఏ విధంగా నవ్వుతూ ఇంత సఖ్యతగా అందరితో ఎలా ఉందో అలాగే ఎలా కంటిన్యూ చేసింది, ఇన్ని కుట్రలు ఎట్లా చేసింది, అసలు ఎలా నటించింది. మహానటి అయిపోయింది సార్. మాకు నిజంగా చెప్పాలంటే ఆ మహానటి కంటే ఈ మహానటి చాలా ఇది కనిపిస్తుంది సార్. ఈ దసరా పండక్కి వచ్చినప్పుడు కోలాటం ఆడి మీతోటి చాలా సరదాగా గడిపింది. చాలా సరదాగా ఉన్నారు సార్. పిల్లలు కూడా బాగా ఆడుకున్నారు. ప్రతిరోజు మిస్ కాకుండా 9 నవరాత్రులు చేస్తే నవరాత్రులు మొత్తం పూర్తిగా గడిపేశారు సార్. బాగా ఆడుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారు, వెళ్ళిపోయారు సార్. ఇక చివరిగా చూసిందంటే అప్పుడే సార్, దసరా నవరాత్రులకే చూసిన పిల్లల్ని. ఇప్పుడు చెన్నై పరిస్థితి చెన్నై ఆ బాధల నుంచి బయటపడడానికి ఎలా సార్? తన బాధ ఎలా బయటపడతాడు సార్? ఇట్లాంటి ఘోరం జరిగిన తర్వాత తన కడుపు కోత మిగిలించిన తర్వాత ఎట్లా బయటపడతాడు తన ఆ బాధ నుంచి? ఒక్క నిమిషం ప్రతి ఒక్కరు ఆలోచించండి. తనకి ఎంత నరకయాతన ఉంది. బ్రతికున్న శవంలా తిరుగుతున్నాడు సార్. బ్రతికున్న మనిషి, అసలు బ్రతికున్న శవం ఎంతనో తను కూడా అలాగే అయిపోయాడు. తనకు న్యాయం జరిగిన దాకా తను ఇదే విధంగా ఉంటాడు సార్. ప్రతిరోజు సెలైన్ ఎక్కుతుంది, తిండి లేదు, నిద్ర లేదు. నిద్ర పోతే నాకు పిల్లలు కళలోకి వస్తున్నారమ్మా అంటున్నాడు. ప్రతిరోజు ఏడుస్తున్నాడు సార్. నరకం చూస్తున్నాడు తను ఎంత సంతోషంగా ఉంది, అసలు ఎంత మొండిగా ఉందంటే అంత మొండిగా ఉంది. అమ్మ మరి ఆస్తి పేపర్లు ఎందుకు తీసుకుపోయినావా అని మా బావ వెళ్తే, ఆస్తి అంటారు ఏంది నాయనగా వాడుతున్నారు. 3 నెలల తర్వాత వచ్చి చేస్తా అంటుంది. 3 నెలల తర్వాత ఏ విధంగా వస్తుంది? ఎవరు తీసుకొస్తున్నారు తనని? తన వెనక ఎంత ఎవరున్నారు అసలు నాకు అర్థం అవ్వట్లేదు. 3 నెలల తర్వాత జైలు నుంచి ఎట్లా వస్తా అని అంత ఖచ్చితంగా చెప్పిపోతుంది. ఆస్తితో ఏం అవసరం ఉంది? ఎందుకు తీసుకెళ్ళింది మరి? పిల్లల అవసరం లేదు, ఆస్తి అవసరం లేదు, భర్త అవసరం లేదు కదా, మరి ఎందుకు తీసుకువెళ్ళినావు నువ్వు? ఆస్తి పేపర్లతో నువ్వేం చేస్తున్నావు? పిల్లలు చనిపోయిన తర్వాత ఆస్తి పేపర్ల గురించి ఏమంటే 3 నెలల తర్వాత వచ్చి చేస్తా అని వివరించింది. ధీమాగా చెప్పింది సార్. అసలు ఎంత కర్కశంగా ఉందంటే ఎంత మృగమైపోయింది సార్ తను. ఈ గెట్ టుగెదర్ జరిగిన తర్వాత ఇంత మారిపోయింది అసలు. చాలా అంటే చాలా మంచిగా ఉండే తను. ప్రతి ఒక్కరు ఈ గ్రామంలో కాదు అక్కడైనా సరే, రాఘవేంద్ర కాలనీలో అయినా సరే చాలా మంచిది అన్నారు. ఇంత కర్కశంగా ఎట్లా మారింది మరి ఈ 4 నెలలు? ఈ సిచ్యువేషన్ లో ఈ 4 నెలలు ఏ ఆడది ఇట్లా మారదు. అది ఎన్ని రోజుల నుంచి తన మనసులో పెట్టుకుందో. మనతో పాటు చెన్నై వాళ్ళ సోదరి ఉంది. ఆ చెన్నైకి పిల్లలకు వాళ్ళ అనుబంధం, భార్యాభర్తలు ఎలా ఉండేది, గ్రామంకి వచ్చిన వీళ్ళతో ఎలా ఉండేది అని ఆ యొక్క వివరాలు అన్నీ తెలుసుకున్నాం. నమస్తే అమ్మ. వదిన మీతో ఎలా గడిపేది, పిల్లలతో ఎలా ఉండేది? మంచిగా ఉండేది. ఊరికి వచ్చినా కానీ మంచిగా ఉండేది. మాతోటి మాట్లాడేది, మా అమ్మ మాట్లాడుకునే, ఆమె మాట్లాడేది. పిల్లలు మంచిగా చూసుకునేది, మంచిగా ఉండేది. ఇట్లా చేస్తుందని ఇట్లా అనుకోలే. బిడ్డల కన్న కొట్టను కోస్తుంది. మరో తల్లి కూడా ఇలా వేయదు. 3 పిల్లలు సాది 12 ఏళ్ళు చేసింది, 10 ఏళ్ళు చేసింది, 11 ఏళ్ళు చేసింది. కానీ పిల్లల కఠిన కోత, కడుపు కోత ఏ తల్లి మాత్రం చేయకూడదు. ఆ తల్లి దుర్మార్గరాలు చేసింది. కానీ ఈ రోజులలో ఇట్లా ఎవ్వరు చేయకూడదు. మరో తల్లి కూడా మళ్ళీ ఎన్నిక వీలుండొద్దు. వాణి శివకుమార్ను ఎన్కౌంటర్ చేసి ఇంత పెట్రోల్ పోసి మొత్తం కనపడకుండా కాల్చి పడేయాలని కోపంతో ఉన్నాం సార్ మేము. అలాంటిది ఎక్కడ కూడా జరగొద్దు. ఏ మండలంలో ఎవరైనా ఇలాంటి కడుపుకోత 3 పిల్లల్ని పెద్దగా చేసి అన్నం పెట్టి ఒకరోజు బిడ్డ తినకపోతే బిడ్డ ఏం తిన్నావు, కడుపు లోపడిపోయింది, కళ్ళు లోపడిపోయినాయి, తిందరా బిడ్డ, నీళ్ళు తాగరా బిడ్డ అని ఒక్క చూడకుండా, ఒక పూట చూడకుండా, గంటలు చూడకుండా తల్లి మేము అట్లా చేసుకొని ఇట్లా పెద్దగా చేసింది. ఆ తల్లికి ఎట్లా చేతులు వచ్చినాయి, ఎట్లా చంపింది, విషం ఎట్లా పోసింది, టవాల చుట్టి కడుపు ముక్కు మూసి గొంతుకు ఉరేసి చంపి మళ్ళీ విషం పోసిన, పెరుగు పెట్టిన, అన్నం పెట్టిన అని చెప్తుంది. హాస్పిటల్ తీసుకుపోయి హాస్పిటల్లో కూడా 10 నిమిషాలకే నేను విషం తాగిన అని చెప్పి హాస్పిటల్ తరలించినప్పుడు 10 నిమిషాలకే నేను మంచిగా అయినా, నేను మాట్లాడిన, నా పిల్లలు ఎక్కడున్నారు, నా పిల్లల స్కూల్ టైం అవుతుందని అడిగే దుర్మార్గురాలను ఎక్కడ చూడలే. అన్ని మనసున పెట్టుకొని ఆ అమ్మాయి వేసి అంత కఠినంగా పిల్లల కడుపు కోత కోసి చంపింది. దాన్ని మాత్రం ఆ శివకుమార్ని, ఆ రజితను ఎన్కౌంటర్ చేసి మొత్తం దాన్ని ఉరిశిక్ష తీయాలి. అది ఎక్కడైనా ఉండొద్దు. పోలీసులు కూడా కఠినంగా చర్య తీసుకొని ఆ అమ్మాయి ఎట్లా చేసింది, పిల్లలను కడుపు కోత ఎట్లా కోసింది, ఆమెను కూడా వాళ్ళు చర్య తీసుకొని
పోలీసులు కూడా దాన్ని ఉంచకుండా ఉరిశిక్ష తీయాలి. ఇద్దరిని ఎన్కౌంటర్ చేసి పాడదేగా ఇంత పెట్రోల్ పోసాలి ముఖం మీద. అది ఉంచొద్దు. ఈ లోకముల కఠినంగా పిల్లలను తీసుకొచ్చి అమ్మకి ఇంత అన్నం పెట్టున్నామ్మ అని పిల్లలకు అడుకొచ్చుకొని పెట్టుకొని బతికించుకుంటున్నాం. నీకు అన్ని ఆస్తులు ఇచ్చిండు, పాస్తులు ఇచ్చిండు, పట్ట భూమి చేసిండు, 2 ప్లాట్లు చేసిండు. నీకు తిన్నది ఎరగక ఇట్లా వేసి వేరే మిత్రుతోని కలిపి నువ్వు ఇట్లా వేసుకొని నీ పిల్లల కడుపుకోత చంపుకొని నువ్వు ఎక్కడ వెళ్ళిపోదాం అనుకున్నావు. నువ్వు ఎక్కడ వెళ్ళిపోయినా దాన్ని పట్టుకొని ఇంత ఐసైడ్ ముఖం మీద పోసి దాన్ని పోలీసులు కూడా కఠినంగా చర్య తీసుకొని దాన్ని ఉరిశిక్ష తీయాలి. వాడు కూడా మరొక పెళ్లి, వాడు 10th క్లాస్ నుంచి జతాయి పరిచింది కదా, వాడు మరో పెళ్లి కాకుండా ఇది మరో పెళ్లి కాకుండా పిల్లలు ఎలా చనిపోయారో దాన్ని కూడా కఠినంగా చర్య తీసుకొని అది మాత్రం దాన్ని ఉరిశిక్ష తీయాలి సార్. అది ఎవ్వరే కానీ ఎవ్వరి ఇంట్లో కానీ ఏ మండలంలో కానీ ఇప్పటికే దేశానికి పోయింది. ఇప్పుడు ఏ తల్లి అయినా మరొకరితోని పిల్లలు చంపుకునేది లేదు కానీ ఇంకెవరైనా చంపి ఉండాలి కానీ పిల్లలు మాత్రం చంపుకోరు. ఎవరన్నా పెడితే పిల్లలకు తెచ్చి ప్రాణాటం కన్న పొట్టది. ఎవరిని భార్య లేకున్నా, భర్త లేకున్నా, తల్లిదండ్రులు లేకున్నా, అత్తమామ లేకున్నా, తోటికోడలు లేకున్నా, బావగారు లేకున్నా, మరిదిగారు లేకున్నా నా పిల్లలు అని పెట్టుకుంటాం కానీ నా పిల్లల విని ఇంత కడుపుకోత కోసి చంపిన వ్యక్తిని ఎక్కడ చూడలేదు. ఏ మండలంలో ఇంకా ఇనలే. ఇన్ని యూట్యూబ్లలో చూస్తున్నాము. ప్రతి మంచికి ఫోన్ ఉంది, యూట్యూబ్ పెట్టుకొని వింటున్నాం కానీ ఈ యూట్యూబ్లో ఇలాంటి మంచి ఎక్కడ వెతికినా కానీ ఇట్లా దొరకకుండా ఆ అమ్మాయి కఠినంగా పిల్లలను ముక్కు మూసి టవాలేసి లాస్ట్ కడితే నేను పెరుగన్నంలో విషయం పెట్టినా అని చెప్తుంది. 10 నిమిషాలకే విషయం తాగిన నేనని తీసుకపోతే 10 నిమిషాలకే నా పిల్లలు బాగురా అని అడుగుతుంది. అంటే అది ఎంత నటన వేస్తుంది. నటన వేసి పిల్లలు చంపి వేరేతో లేచిపోయి నీకు ఇష్టం లేకుంటే నేను పిల్లలకన్నా నాకు వద్దు, నేను అవసరం లేదు, నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోతున్నా నా దారిపోటీ, నీ పిల్లల్ని దారి చూసుకొని లెటర్ రాసి వెళ్ళిపోతే మేము వద్దుందమా ఏమన్నా అందుమా అనకపోవు. ఆయనకు పొద్దున్న లేస్తే పని చేస్తేనే పిల్లలు ఒక ఆధారంగా బతికియాలి. చదువు ఉంది, ఫీజు ఉంది, కష్టపడితేనే మనకు ఫలితం దక్కుతుందని పొద్దున్న లేస్తే పని చేసేవాడు. చేసి అన్ని డబ్బులు ఆమెకే ఇచ్చేవాడు. సంసారం అంతా ఆమె చేతులు ఉంది. ఏ ఒక్కటి కూడా ఆయన చేతులు లేకుండా అన్ని ముందే జాగ్రత్త పడ్డది, తీసుకున్నది, వెళ్ళిపోయింది, పిల్లలను చంపింది. దాన్ని మాత్రం ఈ దేశంలో ఎక్కడైనా ఏ పోలీసులైనా అన్నలకు తమ్ములకు అందరికి విజ్ఞప్తి చేసి చెప్తున్నా, ఉంచకూడదు దాన్ని. వాడిని కూడా మరో పెళ్లి చేసుకోకూడదు, వాడిని ఉంచకూడదు, దాన్ని ఉరిశిక్ష తీయాలి. దాని ఎక్కడ బయటకు వెళ్ళినా కానీ దాని మీద ఐసీడ్ పోసి చంపి దాన్ని ముందుకు చూడద్దు, దాన్ని కళ్ళు చూడొద్దు. అలాంటి దుర్మార్గాలు ఉండకూడదు ఈ దేశంలో. దాన్ని వెతికి చంపేయాలి, దాని ఉరిశిక్ష తీయాలి. భార్యాభర్తలు మంచిగా ఉండేది, పిల్లలను ముగ్గురిని మంచిగా చూసుకునేది, మంచిగా సంసారం చేసుకునేది. ఒక 3 నెలల్లో 4 నెలల్లో అది మారిపోయింది. ఆ శివకుమార్ లవ్ల పడి అది మర్చిపోయింది, పిల్లలను మర్చిపోయింది, భర్తను మర్చిపోయింది, సంసారం మర్చిపోయింది. కానీ సంసారంలో మళ్ళీ ఆస్తులు కావాలని కొట్లాడి తీసుకుపోయింది కానీ పిల్లలు చూసుకోలే. కఠినంగా కడుపు కోత కోసిందంటే ఈ దేశంలో ఆ దుర్మార్గాలు అదే. దాన్ని మాత్రం ఉంచకూడదు. మొత్తం కఠిన శిక్ష, పోలీసులు కూడా కఠిన చర్య తీసుకొని దాన్ని ఉరిశిక్ష తీసి పిల్లలు ఎట్లా చనిపోయారో అట్లా వేసి దాన్ని ఉరేసి ఇంత ఐసీడ్ పోసి కనిపిస్తే ఇట్లా కనిపిస్తే దాని మీద ఇంత ఐసీడ్ పోసి వస్తామన్న కోపం వస్తుంది. కానీ పొద్దున్న లేసే పిల్లలు చూసుకుంటే తల్లడిల్లిపోతుంది. తన తల్లికి తల్లి కావాలంటే 9 నెలలు 9 మాసాలు మోసి కంటే దానికి అర్థం కాలేదా? 3 కాన్పులు ఎట్లా చేసింది, 3 పిల్లల పెద్దగా చేసి 12 ఏళ్ళు చేసి పిల్లలు చంపుకున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గరాలువే. నువ్వు ఉండి ఏం సాధించినవే నువ్వు. అస్సలు దానికి ఇంకా మాకు చెప్పనీకి వస్తలేదు. మాకు మొత్తం మీద అది ఉందో కూడదు. వాడు కూడా మరో పెళ్లికి గురి కావద్దు. వాడిని కూడా ఎన్కౌంటర్ చేసి దాన్ని ఎన్కౌంటర్ చేసి హైదరాబాద్ ఉంటుంది. ఎప్పుడు వచ్చినా మా పిల్లలు మేము మంచిగా చూసుకునేది. మా వదినకు మా అన్న సెకండ్ భార్యను చేసుకున్నందుకు 2 ఎకరాల ల్యాండ్ చేసి ఇట్లోటి ఒక ఆడపిల్ల ఏ ఆడపిల్ల చేయదనుకున్నాం. మా వదిన అంతా మంచిగా ఉండి మాకు
మా అన్నను ఒంటరిగాని చేసి మరి ఒక ఏం లేనో లేచి చంపేసి మా అన్నను మా పిల్లలు చంపేతామని ప్లానింగ్ చేసి శివకుమార్ ఇద్దరు కలిసి మా అన్నను చంపేతామని ఆలోచన పడ్డది. ఆలోచనలా చాలా మా అన్న తెలియకుండానే ఆమె ప్లానింగ్ చాలా చేసింది. మా అన్న డాక్యుమెంట్లే కానీ భూమి కాగితాలే కానీ మొత్తం శివకుమార్కి జోరించి మన ఇద్దరం లేచిపోయి పని చేద్దాం, చంపేతాం, నా భర్తను ఉన్న ఆస్తి మొత్తం తీసుకుందాం మనము అని మాకు చాలా ఘోరమైన పని చేసిపోయింది. మా పిల్లల మొత్తం ముగ్గురు మా చేతులతో పెట్టాలంటే మేము 6 మంది అన్నదమ్ములము. మాకు 6 మందిలో ముగ్గురు పిల్లలు ఉండరు, 3 పిల్లలు లేరు. మా పరిస్థితి ఎవ్వరు చెప్పలేని పరిస్థితి అయిపోయింది. 3 పిల్లలను చంపేసి శివకుమార్ ఇద్దరు దస్తయ్యే మా అన్నను చంపాడే, పిల్లల ఆస్తి చంపేస్తేనే ఈ ఆస్తి వస్తుందని చెప్పి ప్లానింగ్ మీద చేసిర్రు సార్. మా అన్నకు ఇలాంటి ఏ ఆడపిల్లకు కూడా ఏ అబ్బాయి కానీ ఇలాంటి పని చేయొద్దంటే వాళ్ళిద్దరిని ఎన్కౌంటర్ చేసి చంపేస్తే మా పిల్లలకు మంచి అంత ఉంటుందని మేము మంచుకూరుతా కోరుతున్నాము. కేంద్ర ప్రభుత్వానైనా సరే, రేవంత్ రెడ్డిని అయినా సరే, కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈడ చార్నారా ఎన్కౌంటర్ ఎట్లా చేసిరో ముగ్గురిని, వీళ్ళని కూడా అట్లా ఎన్కౌంటర్ చేసి చంపాలని కోరుకుంటున్నాను నేను. మాకు మంచిగా మా పిల్లలకు కూడా చాలా మంచి శాంతి ఉంటుందని, మా అన్నకు కూడా శాంతి ఉంటుంది. మా అన్న ఒక్కసారి నిద్ర లేదు, మా అన్న రోజు గ్లూకోజ్ లేకుతున్నాయి, ఒకసారి నిద్ర లేదు. మా బాధ ఎవరిని చెప్పలేకపోతున్నాము. మా అన్నకు ఆరోగ్యం కూడా బాగాలేదు, మరీ ఘోరంగా ఉంది. దయచేసి చర్య తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. అయితే చెన్నయ్య గారికి రవిత రెండవ భార్య. మా మొదటి భార్య ఎలా చనిపోయింది? మా వదిన ఫస్ట్ భార్య మా అన్న 30-40 ఏళ్ళ కింద అప్పటి నుంచి చిన్న ఉన్నప్పుడే హైదరాబాద్లో అట్లా కష్టం చేసుకుంటుంటే ఫస్ట్ భార్య పెళ్లి చేస్తే డెలివరీ టైంలో వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికని చనిపోయింది. చనిపోతే ఆస్తులు దివాళ్ళు ఇట్లా కట్నాలు ఇట్లా ఉంటే అలా వాళ్ళకు చంద్ర చెప్పి పెద్ద మన సమస్యల్లో మా ఊళ్ళో ఒక అమ్మాయిని ఇచ్చే మాకు పుల్లపాయనాలు ఇస్తే ఇట్లా పలా మా చెల్లి ఉంది, ఇట్లా చేసుకుంటారా, మేము ఇస్తామని అడిగారు అనమాట. అడిగితే పెద్ద మనుషులు అందరూ ఊళ్ళో పెద్ద మనుషులు కలిసి సరే చేసుకుంటాం మేము అని అన్నాక వాళ్ళు మాట్లాడుకుని పెద్ద మనిషి సమస్యలు మాట్లాడినాక, అయ్యా 2 ఎకరాల పొలం ఇట్లా ల్యాండ్ మేము చేస్తాము, ఏం మా పిల్లకి ఆధారం ఏందని పెద్ద మనిషి అక్కడ ఉళ్ళు అడిగితే, మేము 2 ఎకరాల ల్యాండ్ ఇచ్చేస్తాం మేము, ఎందుకంటే మా ఎట్లయినా ఆ భార్యకు వచ్చేదే, రేపు నా టీచర్ ఎప్పటికున్నా పిల్లలకు వాళ్ళకి చెందుతుంది కదా, ఎప్పటికున్నా నాకు ఇంత ఆస్తి ఉంది, నా పిల్లలకి నా భార్యకి చేస్తాను చేసి ఒప్పుకొని వేరే తన కొనేసి ఇచ్చేసింది. వేరే తన మా అమ్మి ఈడ ఇచ్చేసింది, మా దగ్గర ఒకతా ఉండడానికి ఇచ్చేసినాక ల్యాండ్ 2 ఎకరాల ల్యాండ్ పట్ట చేసి 2 ఎకరాల ల్యాండ్ చేసి కష్టపడ్డ సొమ్ము, అప్పటికే మా అన్న కష్టపడ్డ సొమ్ము ఉండి ఆమంగల్లో ఫ్లాట్ కొన్నాడు. మళ్ళీ హైదరాబాద్లో నిన్న మొన్న రీసెంట్గా ఒక సంవత్సరం అయింది, మళ్ళీ ఫ్లాట్ కొన్నాడు. ఫ్లాట్ కొని అన్ని ఆమె పేరు మీద చేసి డాక్యుమెంట్లు కూడా మా అన్నను మా పిల్లలు చంపుదామని ప్లానింగ్ విన్నో ఎప్పుడో ఆలోచించింది. వాళ్ళ అమ్మ కన్నాపరేషన్ అయింది. కన్నాపరేషన్ అయితే పోయిరా పో, మీ అమ్మ కన్నాపరేషన్ అయింది, తొలకరా అత్తమ్మని తోలుకొనిరా, ఎవరికైనా నాకు పని ఉంది కదా, ఇప్పుడు ఎండుకాలం బాగా వర్క్ నడుస్తుంది, మీ అమ్మని తోలుకొని వస్తే ఈయనే ఉంటుంది, మా నమ్మలేకనే మన ఆమె అని మా అన్న చెప్పాడు. చెప్పినాక అనువాదం పోయింది, 2 రోజులు ఉన్నది. 2వ నాడు మళ్ళీ రిటర్న్ వచ్చేసినాక ఈ తర్వాతలో అప్పుడు డాక్యుమెంట్లు పాస్బుక్లు ఇవన్నీ ఒరిజినల్ ఎప్పుడు తీసుకుపోయిందో ఏం లేవు. ఆడ తీసుకుపోయి మేము చూసినాం. సార్ ఉండి మా అన్నను పట్టుకుపోయింది. సార్ ఉండి మేము యాక్చువల్గా 12 గంటలకు మా 3 గంటలకు ఫోన్ వచ్చింది. మా వదిన పక్కనే ఉంటుంది, రాజు తెల్లవారుజామున చనిపోయారు, మన పిల్లలు చనిపోయారు అంటే మేము పల్లెటూరు ఉండేటోళ్ళం. సడన్గా ఏమైందని మేము ఏడ్చుకొని పెట్టినాం, ఇట్లా బావ పిల్లలు చనిపోయారు ఇట్లా అయిందని చెప్తే అదే రాత్రి మేము కారు తీసుకొని వెళ్ళిపోయాం. ఎవరు చేశారు మీకు ఫోను? మా వదిన కామె ఉంది, పక్క గల్లీలు ఉంటుంది మా వదిననే, సేమ్ అదే గల్లీ కానీ కొంచెం దూరం ఉంటుంది. ఇట్లా నాయన పక్కింటి వాళ్ళు నాకు ఫోన్ చేశారు, తొందరరా అని అంటే నేను పోయినా, మన పిల్లలు పట్టుకొని చూసి చనిపోయారు, మీ వదిన కూడా చీరి చేస్తుందంట అని చెప్పింది. ఆమె చూడలేము, మా వదినని చూడలేము, మా అన్న వేసుకపోయాడు. మా అన్న ఏం చెప్తున్నా అన్న ఎట్లా అయింది ఏం కథ అని మేము అడిగినాం. అంటే ఇప్పుడు నిన్న మొన్న అడిగిన ప్రస్తుతానికి ఆపదలం అన్న అడగలేదు. అంటే తమ్మి నేను ఏం చేయలేరా, గిట్ల అయింది, ఇట్లా పట్టుకపోతే నేను పిల్లలు చూసి ఫస్ట్ ఇట్లా నాకు ఏకదమ్మున ఇట్లా 9 గంటలకు వచ్చి పిల్లలు తిన్నా అని చెప్తే పండుకున్నా అని చెప్పింది. మా అన్నగా డ్యూటీకి 11-12:30 వచ్చిందంట. వచ్చి పండుకున్నాడు. ఎవరైనా పిల్లలు తిన్నారా అవన్నీ అడిగారు కదా సార్. పన్నెండు రావడం వచ్చి ఇక పండుకున్నాడు. తెలంగాణ వేసి మేము ఇట్లా కొట్టుకున్నారా, ఏమైంది అమ్మాయింది అంకులు అదే అటుకెళ్ళి ఎవ్వరు లేకుంటే పెద్ద అబ్బాయిని లేపితే పెద్ద అబ్బాయి సల్లగా అయ్యిండు, చిన్న అబ్బాయిని లేపితే చిన్న అబ్బాయి సల్లగా అయ్యింది, మమ్మల్ని లేపితే మమ్మీ చిన్న సల్లగా అయిపోయిందిరా, నాకు పానం లేకుండా మా అన్న ఉత్త డైరీ మీద హాస్పిటల్ వేసుకుపోయిండు. మా పోయిందని ఉత్త డైరీ మీద బండి మీద కారు వేసుకపోతే 15 నిమిషాలకు మాట్లాడి. ఈ కాలంలో మందు తాగిన వాళ్ళు మేము ఊళ్ళో పల్లెటూరులో మస్తు చూస్తాం. 15 నిమిషాలకు ఆడామే అని మొబైల్ కానీ బయట మాట్లాడు. ఎస్పీ సార్ వచ్చి అనువాదం పట్టుకుపోయే, నువ్వు చంపేసినావు, నీ పిల్లలు చంపేసినావు
అని మా అన్న పట్టుకుపోయాడు. మీ అన్న చంపేసిన పట్టుకోరా? పట్టుకపోయినాక సార్ నాకు చంపిన సార్ గన్ను ఇట్లా పెట్టేసినట్ట డైరెక్ట్ మా అన్నకు. సార్ నాకు చంపిన సారే, నాకు బాధ లేదు, నా పిల్లలే చచ్చిపోయారు, నా పానానికి వచ్చింది ఏముంది, నాకు అన్న పిల్లలే చచ్చిపోయినాక నేను ఉండేం లాభం సార్, నాకు చంపేసేయి, నేను చంపలేదు సార్ అంటే, సరే ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను అనుకొని నువ్వేం పని చేసినామంటే, సార్ పలానా దాని నేను ట్యాంకరు ఈ టైంకి తీసుకుపోయినా, కావాల్సి ఇల్లుగాలలో అడగంటే ఇల్లుగాలలో నెంబర్ టాటా తీసి ఫోన్ చేసిన, లేదు చెన్నై వచ్చిపోయిండు, మాకు ఈ టైంకి వచ్చిపోయిండు, మాకు ఎలాంటి ఆలోచన లేదు, చెన్నై అట్లాంటి కాడని సార్ చెప్పి, సరే చెన్నై అన్న ఇంకా అన్న కూడా పోలీస్ స్టేషన్లో పెడితే మా అన్న కొడుకులు మా అల్లుడు ఉంటాడు, పోయి తోలుకోండి సార్ ఇట్లా తోలిస్తారంటే, లేదబ్బా అబ్బాయి ఏం తప్పలేదు తోలుకోపోయారు అని చెప్పి ఊళ్ళో తోలుకోవచ్చు. నీ భార్యను నీ పిల్లలు ఎవరు, నీ పిల్లల దగ్గరకు నీ పిల్లలు పలానా చనిపోయారు, ఇంకెట్లానే నీ బాధ చెప్పరానికి రాదు, నువ్వు వెళ్ళిపోవా, నీ పిల్లల కాడికి వెళ్ళిపో, చక్కగా పలానా హాస్పిటల్ ఉంటాడు వెళ్ళిపోవాలి. అట్లయినా మా ఇండియన్ దొరకరానికి మా అన్న బాధ తట్టుకోలేక, దా మన పిల్లలు నువ్వేం చేసినావో ఏం కథను, మనం పొందా మన పిల్లలకి ఏదో చేసినవో చేయలేదో, ఎట్లా పెరుగు తిన్నావంటే నువ్వు చనిపోలే కదా, మనకి ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు కదా, దా వెళ్ళిపోందా అంటే ఆమె చంపలేదనుకొని ఈ విషపూరితమైన పెరుగన్నం తిన్నదనుకొని రామ్మ నువ్వు కూడా మన పిల్లల్ని చివరిసారి చూద్దామని బతులాడిండు, చెయ్యి పట్టుకొని గిమ్లాడిండు, వేస్తలేదు ఏమంటలేదు అంటే అనుమాతం పడేదంట, ఇంక రానంటలేదు. సార్ ఉండి మేడం వచ్చి ఎస్ఐ మేడం మేము తోలిచ్చే పరిస్థితి లేదు, మీరు వెళ్ళిపోరు, మీ కారకారం ఏందంటే చేసుకోపోరు మీ పిల్లలు అని చెప్పి, ముగ్గురు పిల్లలు ఒకతాన పెట్టుకొని మా బాధ చెప్పరాని బాధ అది. ఒక్కరు కాదు, ఒక ఎమ్మెల్యే ఆచారన్న ఎంతో పబ్లిక్ ప్రతి ఒక్క ఊరిలో వచ్చి ఇట్లా మామూలు అది లేకుండే వీడికి సమాధి కాడికి వచ్చిర్రు, అందరు ప్రతి ఒక్కరు వచ్చి చాలా ఊళ్ళకి లైన్ కడితే 2 కిలోమీటర్లు ఇట్లా లైన్ కట్టి వచ్చిర్రు. మా పిల్లల బాధ ప్రతి ఒక్క ఊరోళ్ళు తట్టుకోలేకపోయి వచ్చిర్రు. మా పోయిందను ఆ శివకుమార్ కానీ ఎన్కౌంటర్ చేస్తే మాకు మంచి అంత ఉంటుందని మేము కేంద్ర ఇది మీ మీడియా వాళ్ళకైనా కానీ యూట్యూబ్ ఛానళ్ళకైనా కానీ మీద అధికారం కూడా నేను చెప్పగలుగుతున్నా, చంపేయడాన్ని మాకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లే ఈ రజిత వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీనే అంతకుల ఫ్యామిలీ వాళ్ళ అమ్మ ఒక మర్డర్ చేసింది అని అంటారు, నిజమే అది? మాకు ఒక మేనమామ చనిపోయాడు, జస్ట్ ఒక 2 నెలలు అంతే, మేము చావుకని వెళ్ళిపోయాం, 2 నెలలు 3 నెలలు అయింది సార్, చావుకని వెళ్ళిపోతాం అంటే ఏదో 3 నెలలు 4 నెలల మధ్యలో చనిపోతే మేము పోయినాం. చనిపోతే ఇక మేమేమనుకున్నాం అంటే పక్క మురి వాళ్ళు వేరే వాళ్ళు ఉసురు ముట్టింది ఇట్లా చనిపోయారు అంటే ఏమైందో ఇదే అని మేము అడిగినాం. అడిగితే మరిది ఇట్లా మా అమ్మ ఇట్లా మా పెద్దమ్మ అవుతుంది, మా చిన్నమ్మని మా అమ్మ చంపేసింది అని చెప్పింది. సంస్థలు అదే చంపేసింది అని చెప్పింది, మా వదినే చెప్పింది. ఇది ఉజ్జోళ్ళు కూడా ఏమైందమ్మా అందరు అంటుంటే, తమ్ముడు అక్క కలిసి చంపేసే వరకు ఏమైందని ఉసురు ముట్టింది అది అంటారుగా ఊళ్ళో, ఆ మాటకెళ్ళి ఈ మాట చెప్పింది. ఈ రజిత యొక్క దుర్మార్గం, రజిత యొక్క దారుణం ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అసలు ఆ పసి హృదయాల్ని ఎలా పిసికేసింది ఆమె మనిషేనా అనేది గ్రామస్తులు ఆమెది మెదక్పల్లి అని చెప్పకండి అని చెప్తున్నారు. మా ఊరు పరువు ఇది అవుతుంది, మాకు ఇటువంటి ఇది వస్తుందనే ఇది ఉన్నది అనే ఫీలింగ్లో ఉన్నారు. అంతటి దారుణమైన మెంటాలిటీ ఉన్న ఆమె బతకొద్దు, ఆమెను ఖచ్చితంగా ఉరిశిక్ష చేయాలి, లేదంటే ఎన్కౌంటర్ చేయాలని బలంగా కోరుతున్నారు. మెదక్పల్లి నుంచి నాగేంద్ర సారి అటు. ఎందుకు మరి ఇట్లా మీకేమైంది? నాకు ఏదో గొంతు మీద వచ్చి గొంతు పట్టుకుని నవ్వులినట్టు. పెరగడంలో ఏమేసుకోలేదు దాంట్లో? ఏమేసుకోలేదా? ఏమేయకుండా ఎందుకు అట్లా అయింది? ఏమైనా విషయం తీసుకున్నారా? తీసుకోలేదు. ఏమిటి చెప్పమ్మా. తీసుకోలేదు. ఏం పేరు నీ పేరు? రజిత. నీ భర్త పేరు? చిన్నయ్య. ఎంతమంది పిల్లలు? ముగ్గురా? ఏం పేర్లు వాళ్ళ పేరు పెద్దోళ్ళు? సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్. గౌతమ్ అని చిన్నోడా? ఏమై కలపలేదా? పెరగడంలో ఏం కలపలేదా? కలపలేదా? ఎట్లా మరి ఎట్లా జరిగింది మరి? ఏమవ్వాలి, మంచిగా ఉన్నారు కానీ నీకేమైంది అంటున్నా? నువ్వు హాస్పిటల్ ఎందుకు చేరినావు అంటున్నావు? ఏం తిన్నావు? నువ్వేం తిన్నావు నైట్?
పెరిగాను ఎక్కడ తెచ్చిన పెరుగు? షాప్లో తెచ్చిన ఏ షాప్లా? అక్కడ షాపులో ఉమ్.